మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి ప్రభువా, నీ నామమునకు మహిమకరముగాను సాతానుకు అవమానకరముగాను జరగడానికి మీ కృపా సహాయాన్ని దయచేయండి ప్రభువా. దూర ప్రాంతాల నుంచి ప్రభువా పెళ్లి కుమార్తె బంధువులను సురక్షితంగా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభా ఈ కార్యక్రమం ముగింపు వరకు ప్రభా మీరే అధ్యక్షత వహించి ప్రభా మేమందరము నీలో సంతోషించి నీ దీవెనను పొందుకొని మా గృహాలకు చేరుకోవడానికి నీ కృపా సహాయాన్ని దయచేయమని మా ప్రభువును ఇతని కుమారుడైన యేసయ్య ఘననామమును బట్టి మిక్కిలి వినయపూర్వకముగా బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసునకు వనుజావ తారునకు అనే కీర్తన పాడుకుని ఆరాధన చేసుకుందాం. 7-3
తలలు వంచి కండ్లు మూసుకుని ఆరాధనలో ఏకీభవించుదాం. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ఆమేన్. అందరూ నాతో చెప్పుడు. ప్రభువా మమ్మను కనికరింపము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకొందుము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్మొచ్చిన ఆయనే కుమారుడును మన ప్రభుని యేసుక్రీస్తును నమ్మొచ్చిన ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి వచ్చిన నేను వచ్చిన పరిశుద్ధాత్మను వచ్చిన పరిశుద్ధ క్రైస్తవ సంగమం, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. ప్లీజ్ బి సీటెడ్. ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనం నుంచి 58 వరకు వర్జీనియా బెంజమిన్ గారు వచ్చి చదివి వినిపిస్తున్నా కోరుచున్నాము. 58 వచనాలు చదువుకుందాము. లాబాను బెతయేలును, ఇదిగో యెహోవాను కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పుజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారుని భార్య అన్నునుగాక అని ఉత్తరం ఇచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సష్టంగా నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలు బంగారు నగలను ప్రస్థములకు తీసి రిబికకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడనున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడు ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనేమో, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళుదని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమెనేమనునో తెలుసుకొందుమని చెప్పుకొని రెబికాను పిలిచి ఈ మనుషునితో నీ కూడా వెళ్ళేదవా అని ఆమె
16 నుంచి 22 వరకు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవటించుటను నిర్లక్ష్యము చేయకుడి. హనోన్ మరియు మేరీ శ్రీదేవన ఈ బిడ్డల యొక్క నిశ్చితార్థ కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము సువార్త పాఠముగా లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసోపు అనే ఒక పురుషుని ప్రదానం చేయబడిన వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని ఆమెతో చెప్పాను. ఈ వాక్య భాగం ఇంత పర్యంతం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ గిఫ్ట్ తీసుకొచ్చారండి. ఆ ప్రోగ్రామ్ లీడ్ చేయవలసిందిగా శ్రీ జల యెహోవారాజు గారిని ఆహ్వానిస్తున్నాను. అలా కనపడుతుంది. వెల్కమ్ సార్. ఆ త్రియేక దేవుని నామములో అందరికీ హృదయపూర్వకమైన హైదరాబాద్ నుంచి వచ్చామండి, భక్తుల ఫ్యామిలీస్. మేము ఇక్కడ విజయ్ శ్రీనివాస్ గారి కూతురు, రెండవ కూతురు ఉందని మాకు కబురు పెట్టారు. తర్వాత ఇరుపక్షాలు మేము అంగీకరించి పాప బాబుకున్నది. అందునిమిత్తమై మేము అమ్మాయిని మా ఇంటికి ఒక ఇద్దరు జతపరచాల దేవుని చిత్తంలో, దేవుని నామంలో అని మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. కాబట్టి ఎంగేజ్మెంట్ గురించి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి మీ యొద్ద మేము ఉన్నామండి. ఇది. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మా ఎపిఫానియా ప్యారిష్ సభ్యులతోటి మరి బాంధవ్యాలు ఏర్పరచుకుంటున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఏమేమి తెచ్చారో కొద్దిగా చూపిస్తారండి? అని కనబడుతున్నాయి కానీ ఏంటో తెలియట్లా. స్వీట్స్, పండ్లు, పువ్వులు, పసుపు, కొబ్బెర, తర్వాత పసుపు కొమ్ములు, ఆకులు, వక్కలు, పండ్లు, కొబ్బరి బొండాలు. తర్వాత ఒక్క నిమిషం అండి. తర్వాత ఆభరణాలు, అమ్మాయికి మేకప్ కిట్తో సహా, పూలదండలతో సహా 7 రకాల పండ్లు, 7 రకాల స్వీట్స్ మేము మా ఇంటి కోడలికి ఇద్దామని తీసుకొని వచ్చామండి ఎంగేజ్మెంట్ గురించి. థ్యాంక్స్ అండి. స్వీట్స్ అయిన మా తండ్రి, సకలాశీర్వాదములకు దాత, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మా తండ్రి, మీ చిత్తమును భూమి మీద జరిగిస్తూ నీ దీనదాసులు బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారిని, విజయ్ శ్రీనివాస్ గారిని మీరు ప్రేమించి వారి పిల్లలను జతపరచుట కొరకై ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమమునందు దీని నిమిత్తమై తీసుకొని వచ్చినటువంటి పూలు, పండ్లు, స్వీట్స్ను, వస్త్రములను, ఆ రీతిగా ప్రతి దానిని మీరు ఆశీర్వదించి దీవించండి. బిడ్డ దీవెన కొరకు తీసుకొచ్చినటువంటి నగలను బట్టి, ఆ రీతిగా సమస్తమైనటువంటి మర్యాదకు పూర్వకముగా నీ దీనదాసులు హారన్ తీసుకొచ్చిన ప్రతి దానిని బిడ్డ స్వీకరిస్తూ ఉండగా మీ కృపను తోడుగా ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల మా ప్రభువా, ఇది మీ చిత్తమని గ్రహించి మీ చిత్తమునకు మేమందరము తలలు వంచి కార్యమును జరిగిస్తుండగా స్త్రీలు తనను గౌరవిస్తున్నప్పుడు పరలోకము నుండి మీ దీవెనలను బిడ్డపై నెమ్మది మెండుగా కుమ్మరించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
పాస్టర్ గారు అమ్మ ఓపెన్ చేయండి. మరి శారీ తీసుకొచ్చారు, పట్టు చీర, వెరీ కలర్ఫుల్. అమ్మ లేచి నిల్చోండి ఒకసారి. అదొకసారి ఓపెన్ చేస్తారా? ఓకే. ఇవ్వండి. కొద్దిగా నవ్వుతా ఇస్తే ఇచ్చేయండి. వీళ్ళకి పెండ్లి పర్లేదు, ఒక్కొక్కరు తీసుకుంటామా. అక్కడ అందుకొని ఆగండి, ఒకసారి ఫోటో దిగాలి. అమ్మ పట్టుకోండి, పడిపోతారు జాగ్రత్త. ఒక్కొక్కరు తీసుకొని పాస్ ఆన్ చేయండి. ఇచ్చేసిన వాళ్ళు దిగిపోండి. ఆ వస్తువులు తీసుకొని టేబుల్ మీద పెట్టండి బాబురావు గారు. చాలా సంతోషం అండి. ఓకే, ఇప్పుడు ఆ గెల కూడా ఇచ్చేస్తారా ఏంటి? ఇప్పుడు అరటి గెల వద్దండి, వద్దండి దయచేసి. అక్కడ పెండ్లి కుమారుణ్ణి ఆహ్వానిస్తున్నాం డయాస్ మీదకి. వారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, మరి పెండ్లి కుమార్తె తరపు నుంచి కూడా కొన్ని వాటిని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. చాలా సంతోషం.
కి బహుకరించవలసిందిగా కోరుచున్నాం. రండమ్మా. రండమ్మా. పెండ్లి కుమార్తె తరపున తెచ్చిని తీసురండి. వెరీ గుడ్. మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఆనవాయితీ లేదండి, అయినా మీకోసం మేము దీన్ని చేస్తూ ఉన్నాం మీ అభిరుచి మేరకు. రండమ్మా, తమలపాకులు ఫ్లవర్స్ తీసుకొని రండి. ఓకే ఓకే ఓకే. ఫ్లవర్స్. నేను కూడా భక్తుల అమ్మాయిని చేసుకున్నానండి, అప్పుడు ఇవన్నీ ఇవ్వలా, ఇలాంటివన్నీ కూడా. వచ్చినటువంటి ఆల్ భక్తుల ఫ్యామిలీస్, పోతరాజు కుటుంబాలకు మరియు ఇతర వారికి అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఫ్యామిలీ ట్రీ గురించి చెప్పమని చెప్పారు. అయితే మేము భక్తుల ఫ్యామిలీ, భక్తులు ఇంతకుముందు బ్రదర్ పేరు ఏంటండి? శ్రీనివాస్ ఇంట్రడక్షన్ చెప్పినాను. యెహోషువరాజు గారు, మీరు భక్తుల ఫ్యామిలీ నుంచి సిస్టమ్ చేసుకున్నందుకు హృదయపూర్వక వందనాలు. మాది కూడా భక్తుల ఫ్రమ్ వెస్ట్ గోదావరి, మేము కూడా వెస్ట్ గోదావరి ఫ్యామిలీ అండి. అయితే కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. మా తాతగారి పేరు కోటేశ్వరరావు గారు అండి, వెస్ట్ గోదావరి. మాది వచ్చి రావులపాలెం. సో రావులపాలెం నుంచి మా తాతగారు హైదరాబాద్కి అంటే మెదక్కు వెళ్ళాడు. మీకు తెలుసు, ఒక కుటుంబం నుంచి తెలంగాణకి వెళ్ళి కల్టివేషన్కి, డెవలప్మెంట్స్కి దీనికి వెళ్ళేవారు. ఆ విధంగా వీఆర్ బేసికల్లీ ఫ్రమ్ కమ్మ ఫ్యామిలీ. సో మేము మా తాతగారు అక్కడికి వెళ్ళినాక దేవుణ్ణి నమ్మాడు. నిజమైన యేసు ప్రభు అంటే ఎవరు? నిజమైన దేవుడు యెహోవా దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మి విశ్వసించి అన్నీ వదులుకొని అక్కడ సేవ చేశాడండి. మెదక్లో సేవ చేస్తూ ఒక సంఘాన్ని నిర్మించాడు. అక్కడనే వివాహం చేసుకున్నాడు గజ్జల పుష్పమ్మన్. గజ్జల ఫ్యామిలీ నుంచి మా నాన్నమ్మ పేరు పుష్పమ్మని వివాహం చేసుకొని దేవుడు వాళ్ళని దీవించి ఆశ్రయించాడు. తర్వాత ఎప్పుడైతే మా తాతగారు వెస్ట్ గోదావరి వదిలి అక్కడ మైగ్రేట్ అయ్యాడో, ఓ 2-3 సార్లు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. తర్వాత మాకంతా ఇక్కడ టచ్ లేదండి, ఎందుకంటే అక్కడ నుంచి మెదక్లో నుంచి మళ్ళీ మేము నిజామాబాద్కి మైగ్రేట్ అయిపోయాం. సో మా అంతా నిజామాబాదే. తో మా తాతగారికి అంటే మా తాతగారి పేరు కోటేశ్వరరావు, కానీ అక్కడ పాస్నెట్ దొర గారు చూసి ఆయన పేరు బెంజమిన్ అని పేరు పెట్టారండి. కోటేశ్వరరావు గారు తీసేసి బెంజమిన్ అని పేరు పెట్టారు, భక్తుల బెంజమిన్ మా తాతగారి పేరు. మా నాన్నమ్మ పేరు వచ్చి పుష్పమ్మ, గజ్జల పుష్పమ్మ. వారిని దేవుడు దీవించి 7 కుమారులను మళ్ళా 4 కుమార్తెలను ఇచ్చాడండి. టోటల్ ఫుట్బాల్ టీం అండి 11 మెంబర్స్, క్రికెట్ టీం చిన్న టీం ఫామ్ చేశాడు మా తాతగారు భక్తుల ఫ్యామిలీస్లో. 11 మెంబర్స్. 11 మెంబర్స్లో పెద్ద కుమారుడు భక్తుల జాన్ బన్యన్, చివరి కుమారుడు వచ్చేసి భక్తుల ప్రతాప్. అంటే చాలా మంది 7 మగ సంతానము, 4 ఆడ సంతానం. కాబట్టి ఒక్కొక్కల పేర్లు చెప్తూ రావాలంటే కష్టము. సో టైం తీసుకోమని చెప్తాను అందరి పేర్లు. అయితే 7లో ఈ 7లో 6వ కుమారుడు బత్తుల అబ్రహాం, అనగా మా తండ్రి గారు. బత్తుల అబ్రహాము స్కూలింగ్ అవన్నీ మెదక్లో చేసి నైజాం షుగర్ ఫ్యాక్టరీ శక్కర్ నగర్లో స్థిరపడి ఉన్నాడండి. ఆ విధంగా చేస్తూ ఉండగా మా అమ్మ పోతరాజ్ సరోజమ్మను వివాహం చేసుకొని ఉన్నాడు.
సో ఆ విధంగా వారిద్దరిని దేవుడు దీవించి ఆశీర్వదించి 3 కుమారులను ఇచ్చాడండి. మొదటి కుమారుడు బత్తుల ఫ్రాంక్లిన్ బెంజమిన్, రెండో కుమారుడు న్యూటన్ లెనార్డ్, మూడో కుమారుడు నేను అనగా వినయ్ కుమార్. 3 అన్నదమ్ములమండి. ఈ 3 అన్నదమ్ముల్లో బత్తుల ఫ్రాంక్లిన్ బెంజమిన్ గారి వివాహము డారా దయానిధి కాగజ్ నగర్ విజయరావు అంకుల్ జీవమ్మ వారిద్దరిని జతపడి మొదటి కుమార్తెను దేవుడు వారిని జతపరిచి నవంబర్ 14వ తారీఖు 1994లో వివాహమైంది. వారి పెద్ద కుమారుడు అంటే దయానిధి ఫ్రాంక్లిన్ బెంజమిన్ పెద్ద కుమారుడు జోయల్ బెంజమిన్, బత్తుల జోయల్ బెంజమిన్. వారు కూడా రెండో కుమారుడు బత్తుల ఆరోన్ బెంజమిన్ అనగా ఇప్పుడు వివాహం ఎంగేజ్మెంట్ అవుతున్నటువంటి చిన్న కుమారుడు. వీరిద్దరు స్కూలింగ్, వీరిద్దరి గురించి కూడా నేను చెప్తాను. బత్తుల జోయల్ బెంజమిన్ 10th క్లాస్ దాకా వాడు ఇద్దరు కూడా జీకే కాలనీ అంటే సైనిక్ పూరి జీకే కాలనీలో చదువుకొని ఉన్నారు. జోయల్ బెంజమిన్ వచ్చేసి చైతన్యలో చేసి మళ్ళా బీటెక్ వచ్చేసి మన కారుణ్య యూనివర్సిటీలో చేసి ఉన్నాడు. అక్కడి నుంచి హీ వెంట్ టు కెనడాలో వర్క్ చేస్తూ ఎంఎస్ చేసిన తర్వాత లాస్ట్ 2023లో కాగజ్ నగర్ అమ్మాయి విద్యానందం గారు కుమార్తెను వర్జీనియా పెద్ద కుమార్తెను వివాహం చేసుకుని ఉన్నాడు. సో ఆ విధంగా దేవుడు వాళ్ళిద్దరిని జతపరిచి కుమార్తె సేడి చిన్న పాప మీరు చూసినట్టు దేవుడు బ్లెస్ చేశాడు. ఆరోన్ బెంజమిన్ వచ్చేసి అండి స్కూలింగ్ అంతా సైనిక్ పురిలోనే జరిగి ఉన్నది. తర్వాత ఇంటర్ చైతన్యలో చేసిన తర్వాత మెడిసిన్కి రష్యాకి వెళ్ళాడు. హీ కంప్లీటెడ్ హిజ్ మెడిసిన్. అయిన తర్వాత ఇక్కడికి వచ్చి హీ వర్క్ ఇన్ యశోదా హాస్పిటల్. ప్రెజెంట్లీ హీ వర్కింగ్ ఇన్ రెనోవా హాస్పిటల్ యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్, డాక్టర్ ఆరోన్ బెంజమిన్. సో ఈ విధంగా బాబు కూడా ఇద్దరు కుమారులు స్థిరపడి, ఒక కుమారుడు పెద్ద కుమారుడు వచ్చి ఇంజనీరింగ్ కంప్లీట్ చిన్న కుమారుడు అయితే మీకు అందరికీ నా నిండు వందనాలండి. వేదికను అలంకరించిన అయ్యగారులకి నా వందనాలండి. మా మేనత్త కొడుకు బత్తుల రాజారావు గారండి. ఆయన చీఫ్ ఇంజనీర్ చేసి విశాఖపట్నంలో రిటైర్ అయ్యారు. ఇంతకీ నేనెవరో మా కుటుంబం గురించి చెప్తాను. పిండం ప్రకాష్ రావు గారు, మరి గంగోలి మేరీ మార్గరెట్ గారు పుణ్య దంపతుల కుమారుడు మా పెండం విజయ శ్రీనివాస్ అండి. నేను ఈ సందర్భంగా మా అన్నయ్య అంటే పెండం ప్రకాష్ రావు గారి గురించి కొన్ని మాటలు చెప్పాలండి. ఆయన 1960, 70, 20 ఏళ్ళు ఆర్కెస్ట్రా అంటే కేవలం హార్మోనియం మీద మ్యూజిక్ విలపించేవారు. ఈ ఇళయరాజా వీళ్ళందరూ ఎందుకు పనికిరారండి. క్రిస్మస్ రోజుల్లో వచ్చారంటే ఈయన డ్యూటీకి ఎగరగొట్టి ఈ క్రిస్మస్ కార్యక్రమాలకంతా సంగీతం విలపించేవారు. ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పేరు గాయించాడు ఎవరో పెండం ప్రకాష్ రావు గారు. ఆయన టికెట్ కలెక్టర్గా చేసేవారు. వారి పుణ్య దంపతుల కుమారుడు మా విజయ శ్రీనివాస్ అండి. మా ప్రకాష్ రావు గారికి ఎంతసేపు అవతలకి మేలు చేయటమే పని, వేరే పని లేదు. ఎంత మేలు చేస్తాడో అంత వాళ్ళ ద్వారా మళ్ళీ విసిరేట్లు కసిరేట్లు అవన్నీ తప్పు. అలాగే మా అబ్బాయి కూడా మా విజయ శ్రీనివాస్ కూడా మా ఎడలో నాకు ఎంతో మేలు చేశారండి. అంటే ముందు వెనక నేను చెప్తున్నానని కాదు. పెండెం విజయ ప్రకాష్ రావు గారు మా మాంగారు అంటే మా గంగోలి జాకబ్ గారు వీళ్ళు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మా మాంగారికి 5 ఆడవాళ్ళు, ఒక మగ పిల్లోడు. 5 ఆడవాళ్ళు మా పెద్దోదిన గారు మార్గరెట్ గారు. మిగతా 4 పైసా కట్టనివ్వకుండా ఆ రోజుల్లో అవతల మగవాళ్ళ చేత ఇప్పించేవారు. అంటే పెండం ప్రకాశరావు గారు మంచి మాటగారండి. ఎంత మాటగారంటే అవతలని కాస్త కుదుపుతాడనమాట. ఇలాగా ఎస్పెషల్లీ మరి 4 మరదళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. ఇంటికి పెద్దవాళ్ళు అంటే మరి ఘనంగా చేశాడు ప్రకాష్ రావు గారు. అంటే మిగతా 4 మరదల్లో ఒక ఆవిడ పేరు మా కటాక్షం గారు,
ఆలిస్ మేరీ గారు రెండు పెద్ద మరదలు, రెండో వాడి పేరు కటాక్షం గారు, మూడో వాడి పేరు మేరీ సోఫియా అంటే నా భార్య అనమాట అండి, నాలుగో వాడి పేరు భాగ్యం అండి. మరి మా ఇంటికి పెళ్లి చూపులకని వచ్చి పలానా రోజున వస్తామని కబురు చేశారండి. కబురు చేస్తే ఆయన ఓ రోజు ముందే వచ్చారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి ఇవన్నీ పసిగట్టేదానికి ముందు వచ్చారండి. అంటే మాకు పొలం ఉంది, ఇల్లు పెద్ద ఇల్లు ఉన్నాయి, అన్నీ చేశారు, బాగానే ఉంది. మరి ఇంతకీ మా నాన్నగారు మా ఊరు ఇక్కడే అండి, ఆలమూరు ప్రక్కన టేకి అని, అంగర టేకి, మాది టేకి అనమాట. ఆ టేకి వచ్చి ఇవన్నీ ఆయన మళ్ళీ ఒత్తు ఈ పిల్లవాడు ఎలాంటోడు ఏంటి, వీళ్ళకి స్తోమత ఉందా లేదా అన్నీ తెలుసుకుని వచ్చాడు. సరే వచ్చి కూర్చుని మరి అబ్బాయి అంటే మా నాన్నగారితో మాట్లాడుతున్నారు. ఈయన ఏంటయ్యా నీకు వచ్చే కోడలు ఉద్యోగస్తురాలు, నీ కోడలకి ఏం పెడతావు, నీ కొడుకు నిమిత్తం కాదు నువ్వేం పెడతావు అని మా బాబు నిలేశాడు. నిలైతే ఆ రోజుల్లో దాదాపుగా 20 గ్రాముల బంగారం పెట్టాడనమాట. అక్కడ ఇల్లు కట్టుకున్నాం, పిల్లలు అక్కడ చదువుతున్నారు. చదివేటప్పుడు మా పెద్ద అమ్మాయి బీటెక్ చదువుతుంటే ఇక్కడ మా అబ్బాయి అంటే విజయ శ్రీనివాస్ రాజమండ్రి నుంచి భార్యాబిడ్డలను వదిలి అంత దూరం వచ్చి ఈ అమ్మాయి చదువుతుందా లేకపోతే ఊరక ఏదైనా టౌన్కి వెళ్ళింది కదా మళ్ళీ ఏదైనా సినిమాలు శిఖర్లు చూస్తుందా అని వచ్చి కనీసం నెలకోసారి వచ్చేవాడండి. బీటెక్ పూర్తయిన దాకా వచ్చి అన్ని టెస్ట్ చేసి చేసేవాడు ఇలా. సరే బీటెక్ అయింది, అంతా బాగుంది. నాకు ఎంతసేపు ఇల్లు బ్యాంకు ఇల్లు తప్పితే నాకు వేరేది నాకు తెలియదు. మరి ఈ అమ్మాయి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటి ఇవన్నీ నాకు తెలియదు. మా ఆవిడేమో నర్సుగా చేసేది, ఆవిడ తెలిసేది, కానీ ఆ సంబంధాల విషయాలకు వచ్చేటప్పటికి అంతగా రాణింపు లేదండి. అయితే అక్కడ గుంటూరులో జేఆర్ పుష్పరాజ్ గారు అని తాడికొండ ఎమ్మెల్యేగా టీడీపీలో చేసి మంత్రివర్యులు చేశారు. ఆనోటో తెలుసుకుని మా మీద పలానా చోట అమ్మాయి ఉందంటే ఆయన వచ్చి మా అమ్మాయిని చూసి ఇష్టపడ్డారు, చేసుకుంటామని చెప్పారు. నన్ను అడిగారు, ఏమండి మరి మీ అమ్మాయి మాకు నచ్చింది మాకు ఇస్తారా అని. నేను ఇవ్వనండి అన్న. అదేందయ్యా అమ్మటన్నా అన్న. నేను మంత్రినండి అన్నారు. కరెక్టేనండి మీరు మంత్రి గారు, నేను బ్యాంక్ మేనేజర్ని, కానీ నేను 4 గదుల మధ్యలో ఉండేవాడిని, కానీ మీ అంత పెద్ద సంబంధానికి నేను తగనుండండి, నన్ను వదిలేయండి అన్నాను. అలా కాదు నీ మీద 2 సిఐడీలు 2 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు, మంచి రిపోర్ట్ ఇచ్చారు మీ బిడ్డ గురించి మీ గురించి, కనుక మీరు ఇవ్వాల్సిందే అన్న. అయితే ఓ పని చేద్దామండి, మా అమ్మాయి వచ్చేసి మీ అంటే అక్కడ తమ్ముడిని అబ్బాయి అంటారు, మీ తమ్ముడిని ఇష్టపడ్డానని చెప్పాలి, మీ తమ్ముడు కూడా మా అమ్మాయిని చూసి నేను చేసుకుంటానని చెప్పాలి. అప్పుడు మీరు చెప్పండి ఎంత కావాలో అని తెచ్చి చేసుకుందాం అని. ఆల్ రైట్ ఇది బాగుంది అన్నారు. తర్వాత మా అమ్మాయి మరి వాళ్ళ తమ్ముడు చూసుకున్నారు, చేసుకుంటామని ఇద్దరు చెప్పారు. అంతా బాగుంది, కట్టం కొట్ట మాట్లాడుకున్నారు, అన్నీ బాగున్నాయి. సరే ఇద్దామండి అన్న. అంతా అయిన తర్వాత పెళ్ళి అవుతుంది, మా అమ్మాయికి సంతోషం అని అనుకుని అన్ని మాటలు ఖాయం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎందుకో మరి పని ఒత్తిడిలో పడిపోయి మళ్ళా లేట్ చేశారండి. ఎంత లేట్ చేశారంటే 1 సంవత్సరం లేట్ చేశారు. మళ్ళీ మా అబ్బాయి ఇక్కడ రాజమండ్రి నుంచి వచ్చి మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను పెద్దోళ్ళ దగ్గర రాలేను బాబు అన్న. నేను ఉంటాను కానీ నీకు ఎందుకు రా అని చెప్పి నన్ను తీసుకెళ్తే ఇలాగ వచ్చే పెండెం విజయ శ్రీనివాస్ రాజమండ్రి నుంచి వచ్చామని ఈయన చీటీ రాసి పంపిస్తే మంత్రి గారు ఈయనకి టైం అలాట్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పారండి, ఏంటండి మీరు అంతా చూసుకున్నారు, అన్నీ చెందారు, కట్నాలు ఇచ్చిపుచ్చుకునే అన్నీ మాట్లాడుకున్నారు, మరి ఇంత లేట్ చేశారు ఏంటండి, ఆడపిల్లలు కలగలం కదా, మాకు ఎన్నో ఆశలు ఉంటాయి, మరి ఇలా లేట్ అవుతాం. మా అమ్మాయి ఏమో మా చెల్లెలేమో మీ అబ్బాయి తెలుస్తున్నాను. స్టేజ్ అలంకరణ అందరికీ కూడా వందనాలు తెలుస్తున్నాను. నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, పుట్టికి పాత్రుడా కోతరుడా శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన
ప్రభువు నిబంధన ఉండినది, ప్రభువు నిబంధన ఉండినది, పరిచర్యంతయు తుది వరకే కృపలో ముగిసిన, పరిచర్యంతయు తుది వరకే కృపలో ముగిసిన, స్తుతికి పాత్రుడా స్తోత్రముడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంగళమే సునకు మనుజావారు మనుజావారులకు మనుజావారులకు శృంగార ప్రభువునకు శృంగార వరదివ్యాతేజునకు 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 త్రిపురవైద్యునకు మంగళమే మంగళమే యేసునకు జ్ఞానదీప్తునకు మనుజావాతారునకు మనుజావాతారునకు. థ్యాంక్ యూ సార్, చక్కటి గీతాన్ని ఆలపించారు. ఈ సమయంలో ఆరన్ వాళ్ళు ముగ్గురు దీవెన తరపున, ఆరన్ తరపున ఇద్దరు, 5గురు పైకి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. త్వరగా ప్రార్థనలో అందరూ నాతో పాటు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి ఇక్కడ ఎవరు మాట్లాడవద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయిన మా యేసయ్య, మీ ఘనమైన నామమునకు బాబు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా, ఈ యొక్క సమయంలో నీ యొక్క నామానికి మహిమకరముగా ఫ్రాంక్లిన్ బెంజమిన్ గారి యొక్క కుమారుడు తండ్రి, అదే రీతిగా శ్రీనివాస్ గారి యొక్క కుమార్తెను బట్టి నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 20 కుటుంబాల నుండి నైనా వివాహ జీవితమునకు తండ్రి, నీ ప్రియ బిడ్డలను తండ్రి, నేను దీవెన గారిని, ఆరుణ్ గారిని నిశ్చయింపబడ్డానికి మీరు చూపిన మహాకృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏ యొక్క వివాహమునకైతే వీరిరువురు నిశ్చయింపబడి ఉన్నారో ఆ యొక్క వివాహ జీవితంలోనికి నైనా మీ చిత్తానుసారముగా ప్రవేశించినట్లు నిశ్చయింపబడిన దానిలో నమ్మకముగా ఉండటానికి 20 కుటుంబాలకు మీ సహాయం దయచేయండి ప్రభు. వారు నిశ్చయించుకునే దానికి గుర్తుగా వారు తీసుకొచ్చిన వస్త్రములు అలంకరించుకొని ప్రభు నీ చిత్తానుసారముగా నీ నామానికి మహిమకరముగా వారు సిద్ధపడుతూ ఉండగా పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపును దయచేడుచున్నాను తండ్రి. పరిశుద్ధమైన దాని కొరకు పరిశుద్ధముగా సిద్ధపరచబడ్డానికి యథార్థముగాను నమ్మకముగాను 20 కుటుంబాల మధ్యలో మీ ఐక్యతతోనూ మీ ప్రేమ సమాధానములతో ముందుకు వెళ్ళినట్లు నీ కృప చూపించుడుచున్నాం అయ్యా. ఈ యొక్క నిశ్చితార్థమునకు గుర్తుగా మరి బొందును వేస్తూ ఉండగా పరిశుద్ధపరచండి. లోక సంబంధమైన సమస్తమును కొట్టివేసి పరిశుద్ధాత్మ సంబంధమైన దాన్ని జరిగించి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పొందువేయుచున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడదామండి. క్లాప్ అవర్ హ్యాండ్స్. సమయంలో భక్తుల ఆరోన్ వేదిక మీదకి రావాల్సిందిగా తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే మరి ఎంగేజ్మెంట్ రింగ్స్ మన మధ్యలో ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన దేవా, మీకు స్తోత్రములు. సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, ఆది సంభూతుడవు తండ్రి, నీ కొందనములు. నాయనా, హైదరాబాద్ ప్రాంతం నుండి భక్తుల వారి కుటుంబము ప్రభువా, పెండెం వారి కుటుంబంతో నాయన నిశ్చితార్థము చేసుకోవడానికి వారు వచ్చి ఉన్నారు. నాయనా ప్రభువా, నిశ్చితార్థమునకు గుర్తుగా బంగారు పొంగురములను వారు తీసుకుని వచ్చి ఉన్నారు. ప్రభువా, వీరు అవి ధరించుట ద్వారా నాయనా నిశ్చితార్థము జరిగినట్లుగా భారతదేశ సాంప్రదాయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. నీ కృపాబాహు చాపండి. ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వం కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి జీవించటానికి మంచి మనస్సును మీరు అనుగ్రహించమని, వచ్చిన బంధువులు హృదయపూర్వకముగా వీరిరువురిని ఆశీర్వదించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నిశ్చితార్థపు రింగును ధరింప చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడదాం. క్లాప్ అవర్ హ్యాండ్స్. చప్పట్లు కొడదామండి. చప్పట్లు గట్టిగా కొట్టట్లేదండి, కొంచెం రైట్. థ్యాంక్ యూ.
యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నిశ్చితార్థ పొంగురము ధరింప చేయించున్నాము తండ్రి. ఆమేన్. క్లాప్ అవర్ హ్యాండ్స్, చప్పట్లు కొడదాం. ఈ సమయంలో బద్దల ఆరోన్ మరియు పెండెం దీవెన ఇరువురికి కూడా ఎఫానియా సంఘ పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్. ఇద్దరు బిజీగా ఉన్నారు. రైట్, కొంచెం ఆహ్వానాన్ని వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వి వెల్కమ్స్ యూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండము 24వ అధ్యాయం ప్రకారం ఆచార సాంప్రదాయాల్ని మనం గౌరవించాం. ఇప్పుడంతా కూడా ఆ రోజు అబ్రహాము కుమారునికి, అబ్రహాము సేవకుడు చేసినటువంటి ఆ పనులు అనగా మరి విలువ గల వస్తువులు, విలువ గల సమయంలో ఇరువురికి జ్ఞాపకం చేయాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి అత్యధిక సంతోషం అని అంటే భక్తుల వారి కుటుంబానికి, పెండెం వారి కుటుంబానికి, అంతే కదండి. మధ్యలో మాకు సంతోషం ఏమైనా ఉంది మిగతా వారికంటే ఆ భోజనాలు తప్ప ఇంకేమీ లేవనుకున్నా, అంతే కదా. రైట్. ఎందుకంటే మరి మాకు విలువ గల వస్తువులు బంగారం ఇవ్వరు కనుక మాకు అంత సంతోషం ఉండదు. కాబట్టి ఎవరికి సంతోషకరమైనటువంటి విషయం అంటే వారిరువురికి. కానీ అబ్రహాము సేవకుడు ఏం చేశాడు తెలుసండి? సాష్టాంగ నమస్కారము చేశాడు. ఇప్పుడు పెళ్లి ఎవరికి? అబ్రహాము కుమారుడికి కదండి. తను ఎవరినైతే అబ్రహాము సేవకుడు చూశాడో వాళ్ళకి పెళ్లి. కానీ ఇక్కడ దేవునికి సాష్టాంగ నమస్కారం చేసింది ఎవరు? అబ్రహాము సేవకుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ చూడడానికి వచ్చిన వారందరికీ నేను చెప్పేది అదే, మన అందరము దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్ళి ఆలదు కదా, మనకేం కాదు అనుకోకూడదు. ఇంకా అవ్వలేదు ఎంగేజ్మెంట్ వాళ్ళది, భోజనానికి ఏమో 1 గంట అయిపోయింది అనుకోకూడదు. మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. నిజంగా మరి భక్తులు వారి కుటుంబాన్ని గురించి చెప్తా ఉన్నారు, చక్కగా వివరిస్తూ ఉన్నారు. మరి దేవుడు వారి కుటుంబాన్ని, వారి వంశ వృక్షాన్ని ఏ రీతిగా ఆస్వాదించాడు, ఏ రీతిగా వారు నమ్మకత్వం కలిగి ఉన్నారో అనే విషయాన్ని బట్టి వారు ఏ రీతిగా పెరిగారో అనేది అర్థమవుతోంది. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇంకా పెండెం వారి కుటుంబం గురించి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అందరు ఇక్కడ మా వాళ్ళే ఉన్నారు అండి, ఎఫానియా సంఘ బిడ్డలు ఉన్నారు కనుక మరి ఆ రీతిగా ఏ రీతిగా పెరిగారు, ఏ రీతిగా వారు చదువుకున్నారు, ఏ రీతిగా వారు స్థిరపడుతున్నారు అనే విషయము మనకు అందరికీ తెలుస్తుంది. అయితే భక్తులు వారికి తెలియాలంటే వివాహం అయిన తర్వాత తెలుస్తుంది, అంతే కదండి. పాస్టర్ గారు ఇప్పుడు చాలా చెప్పేస్తున్నారు, వాళ్ళ చర్చ్ అమ్మాయి మంచిదని, అయితే మా ఇంటికి వస్తేనే కానీ, మేము చూస్తేనే కానీ నమ్మం అంటారు కదండి. కాబట్టి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టం. మరి గుణవతి, ముత్యము ఇవన్నీ చూడాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. కానీ ఏ రీతిగా నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి ఆధ్యాత్మిక స్థితిని బట్టి ప్రవర్తన డిసైడ్ చేయబడి ఉంటుంది, స్పిరిచువాలిటీని బట్టి బిహేవియర్ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క అబ్రహాము సేవకుడు తనకు అబ్రహాము కుమారుడికి ఆ భార్యను చూసిన తర్వాత కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఆమె అంటది 57వ వచనంలో, వారు ఆ చిన్న దానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళుదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనను కదండి. శ్రీనివాస్ గారు అడుగుతారనమాట, అమ్మ దీవెన మరి ఏంటి వెళ్తావా అంటే వెళ్తాను అంటారు. దీంట్లో స్పెషల్ ఏముందండి అనుకుంటారు మీరు. అంటే తండ్రి అడగకుండానే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి, అందుకని అంటున్నాను. అర్థమైంది అనుకుంటాను, ఇంకా వివరంగా చెప్పను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా పెంచబడ్డాము, ఎలా పెంచారు అనే విషయం ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు కదండి. అవకాశము బిడ్డలు ఇచ్చినప్పుడు, ఈ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో ఆ అవకాశం పిల్లలు ఇవ్వట్లేదు. దీన్ని బట్టి నేను ధైర్యంగా చెప్పగలం, ఎంత డాక్టర్ ఆరోన్ గా
వారు ఉన్నప్పటికీ కూడా, అమ్మా మా హాస్పిటల్లో మంచి డాక్టర్ ఉందమ్మా, తెల్లగా ఉంటుంది అని చెప్పుంటే ఏమో దే మే బి ప్రొసీడ్ కదండి, అయి ఉండొచ్చు, చూచి ఉండొచ్చు, ఆయన కూడా చెప్పొచ్చు నాకు ఇష్టమని. కానీ ఆ ఇష్టాన్ని ఎవరికి విడిచిపెట్టారు? తల్లిదండ్రులు. హౌ వండర్ ఇట్ ఈస్. వి ప్రైజ్ గాడ్ ఫర్ దట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో చెప్పట్లేదు, ఎందుకంటే అది కష్టమండి, ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఛాన్స్ ఇవ్వడం కష్టమండి అని చెప్పట్లేదు. మీకు వందనాలమ్మా, అట్లీస్ట్ అవర్ ఫ్యామిలీ చెప్పారు. వి ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకు దేవుడు ప్రభువు సంతోషిస్తాడు, ప్రభు ఆనందిస్తాడు మిమ్మల్ని బట్టి. మీరు అనేకులకు మాదిరి అనే విషయాన్ని కూడా చెప్పగలం. కనుక అదే అవకాశము దీవెన కూడా ఇచ్చింది అని తను పెంచబడినటువంటి ఆత్మీయతను బట్టి ధైర్యముగా చెప్పగలం. ఆ రీతిగా తను ఉన్నది. అంతేకాదు, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినప్పుడు వారు ప్రయాణమై వెళ్తూ ఉంటారు. మరి 61వ వచనం చూస్తే, రెబ్కాయు ఆమె పనికత్తులను లేచి ఒంటెలు నొక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయెను. అలా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, ఇస్సాకు బెయర్లెహర్లో ఈ మార్గము వచ్చి దక్షిణ దేశం అందు కాపురం ఉండెను. సాయంకాలంలో ఇస్సాకు పొలములో ధాన్యంపు బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చుండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటకు పొలంలో నడుచున్న ఆ మనుష్యుడు ఎవరిని దాసుని అడిగగా ఇతడు నా యజమానుడు అని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకునెను. ఇబ్రూ భాషలో ఆ మాటకు చాలా అర్థాలు ఉంటాయండి, పర్యాయ పదాలు చాలా ఉంటాయి. ఏంటి అని అంటే, ఆ మాట వినగానే గౌరవించింది. దగ్గరకు వచ్చాక కాదు, మాట్లాడేటప్పుడు కాదు, ఆ మాట వినగా అతడే నీ యజమానుడు అన్నప్పుడు ఆమె ఎంత హానర్ చేసింది, గౌరవించింది కదండి. సో ఈ రోజుల్లో భార్య భర్తను భార్యని ఎంత గౌరవిస్తున్నాం? మనం గౌరవించకపోతే మరి ఎవరు గౌరవిస్తారు? సామెతల గ్రంథం ఆఖరి అధ్యాయంలో అతని ఇంటి యజమాని పెద్దలతో కూర్చుండును అన్నాడు. అంటే నీ ఇంటి యజమాని పెద్దలతో కూర్చుండేవాడు అంటే ఎంత గౌరవ ప్రతిష్టలు కలిగిన వాడు. 2 నిమిషాలు కేటాయించినటువంటి అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. భార్య దొరికినోనికి మేలు దొరుకునంట. నా కొడుకుకి మేలు దొరుకుతుంది అని నమ్ముతున్నాను. దేవునికి వందన. ఆమెన్ చెప్దాం. ఆమెన్. గుణవతియగు భార్య అది ముత్యం కంటే అరుదని చెప్పారు. అటువంటి భార్యగా మారాల. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క. సుబుద్ధి అంట దయను సంపాదించినని రాసింది. అందుకే గాబ్రియల్ దూత వచ్చి దయాప్రాప్తురాల నీకు సుబుద్ధి గల భార్య దయను సంపాదించును. దయ, ఈరోజు దయగలిగి ఈ లోకంలో జ్యోతులుగా జీవించాలా. చూడండి, మేము 3 అన్నదమ్ములం. మా 3 అన్నదమ్ములకి ముగ్గురికి కూడా సిల్వర్ జూబ్లీస్ అయిపోయినాయి. ముగ్గురికి. అన్నదైతే 30 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు చిన్నోడిని, నాది సిల్వర్ జూబ్లీ అయిపోయింది. నా తమ్ముడు నాకంటే 3 సంవత్సరాలు చిన్నోడు, మా ముగ్గురిది సిల్వర్ జూబ్లీ అయిపోయింది. మా ఇంట్లో మా డాడీ వాళ్ళు 7 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలలో అందరం సంతోషంగా ఉన్నాం. అందరికీ. దీనికి కారణం ఏంటంటే తెలుసా? ఒకటే ఒక కారణం చెప్పి ముగించేస్తాను. ఆయనకు భయపడి నీతిగా నడుస్తానంట తరతరాల్ని దేవుడు దీవిస్తాడంట. దేవునికి భయపడి ఆయన యొక్క భయభక్తుల్లో ఉంటే తరతరాలు దీవించబడ్డానికి ఒకటే ఒక రీజన్. ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడ్డానికి ఒకటే ఒక కారణం ఏంటంటే నీతిగా బ్రతకడం. ఆయన కొరకు నీతిగా, నమ్మకంగా, సాక్షిగా బ్రతికితే దేవుని దయందును మనుషుల దయందును దయనొంది నీవు మంచివాడవు అనిపించుకుంటావంటి సంగతి. మంచివాడగా అనిపించుకుంటున్నాను నమ్ముతూ ఈ కొద్ది మాటలు ముగించుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అందరం కుడి హస్తాన్ని, మీ కుడి హస్తాన్ని ఎత్తుదాం. మనము దీవిస్తే దేవుడు దీవించాలా. కరెక్టే కదా? ఈ కుటుంబం జతపరచబోయే కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవించడానికి దయచేసి అన్న మీరు కూడా కుడి హస్తాన్ని ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడా, అర్హుడా, పూజ్యుడు మా ప్రియ పల్లకుమంతుడ మా తండ్రి, మా మంచి దేవా, నీ యందు జతపరచబడబోచున్నటువంటి నైనా ఈ 2 బిడ్డలు నీ కృపా సింహాసనంకి ఎత్తిపరచును ప్రభువా. నీ దయలో నీ కృపలో కాపాడమని ప్రభువా, వారి బ్రతుకు దినములంతా కృపాక్షేమములు వారి వెంట వచ్చులాగా కృపను అనుగ్రహించమని
ప్రభా ఇంతవరకు కాపాడిన దేవుడు నైనా, నీ సన్నిధి నుంచి వాతావరణాన్ని నీ అదుపులో ఉంచుకున్నావు నైనా. సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానము, యేసు ఉన్న ఇంట్లో సంతోషం ఉంటుంది, యేసు ఉన్న స్థలములో సంతోషం ఉంటుంది, యేసు ఉన్న దగ్గర సమృద్ధి ఉంటుంది, యేసు ప్రభు ఉన్న దగ్గర నెమ్మది, సమాధానం ఉంటుంది. ఇవన్నీ ఉండాలంటే మీరుండాలి నైనా. ఈ కుటుంబాలతో మీరుండండి. ఇరు కుటుంబంలో సంతోషాన్ని, ఇరు కుటుంబంలో సమాధానంను, ఇరు కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించమని ఈ ప్రార్థన మాతో పాటు ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా కుడి హస్తం నెత్తి ఈ కుటుంబాన్ని దీవిస్తున్నాం నైనా. ఈ జతపరచబోయే బిడ్డల్ని దీవిస్తూ మా ప్రభును, మా రక్షకుడిని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నామని నమ్ముచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి ఎవరు ముందేస్తారో మేము చూస్తాం అంతే. రైట్, ఓకే ఓకే. డాక్టర్ ఆరోన్ అంటున్నారు, మీరు చెప్తే వేస్తారంటారు. నేను నెంబర్లు మాత్రమే చెప్తాను, 1 2 3 అని. రైట్, ఓకే. 1 2 3 చప్పట్లు కొడదాం, క్లాప్స్ కొడదాం. రైట్. మరి డాక్టర్ ఆరోన్ తన భార్యను ప్రేమించేవారుగా ఉన్నారు. క్లాప్స్ కొడదామండి గట్టిగా. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. మరొక దైవజనులు ఉన్నారు, మరొక 2 గార్లెండ్స్ ఉన్నాయి. వీటి నిమిత్తం వారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. ప్రభుదాస్ గారు, క్రైస్ట్ మినిస్ట్రీస్, వైజాగ్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రభువు తండ్రి, వేలాది వందనాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేటి దినం ప్రభా మీరు ఏర్పాటు చేసిన దినం, ఈ దినం ప్రభా బిడ్డలిద్దరిని కూడా దీవించి ఆశీర్వదించి వారి యొక్క రాబో తరాల్లో ప్రభా తండ్రి నాయన వేవేల మందికి ప్రభా తండ్రి నా తల్లిదండ్రులుగా ప్రభా అనేక మందిని దీవెనకరంగా ఉండే సహాయం దయచేయండి. మీరే మహింపరచుకోండి, ఘనపరిచి బలపరిచి స్థిరపరిచి సహాయం దయచేయమని ఇక యేసు ప్రభుని వారి శిష్యులను తండ్రి ఆ వివాహమునకు ఆహ్వానం చేశారు ప్రభా. వీరు కూడా వారి యొక్క బ్రతుకులో, వారి జీవితాల్లో ప్రభువును ముందుగా వారి బ్రతుకులో ఆహ్వానించినట్లయితే వారికి ఏ కొదువు ఉండదు తండ్రి నాయన. మీరే బలపరిచి స్థిరపరిచి సహాయం దయచేయమని, వారి బ్రతుకు కాలమంతా కృపాక్షేమాల వెంట వచ్చిన సహాయం దయచేయమని యేసయ్య నామముతో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి చివరిగా గ్రీటింగ్స్ అని నాకు ఇవ్వబడ్డది. మరి ఇప్పటికే సమయం చాలా ఎక్కువ అయిపోయింది. చెప్పాక లేకపోతే అన్ని దాంట్లో కలబడిపోక చూస్తాను చేస్తాను అని చెప్పదు. అయితే నేనైతే శ్రీనివాసరావు గారి మిస్సెస్ తాలూకా మేనమామ కాబట్టి మరి ఈ యొక్క వివాహం మాకు అన్ని రకాలుగా బాగానే ఉంది, కానీ మాకు కొద్దిగా దూరం అవుతుంది అనే ఒక ఫీలింగ్ మాత్రం మాకుంది. ఎందుకంటే మా పెద్ద పాపనైతే పక్క నుంచి పక్క వీధిలోకి ఇచ్చాం. తిన్న చూస్తే మరి ఒక రోజంత ప్రయాణం వెళ్తేనే కానీ కళ్ళలేవు, మాట్లాడడం తనకి ఏ కష్టం వచ్చినా ఏమి ఇబ్బంది వచ్చినా కష్టంగా అనిపిస్తుంది. మరి అది ఎలాగా సెట్ అవుతుందని మనం ముఖ్యంగా మనం చూసుకోవాలి. మా బిడ్డలు మాత్రం మేము ఎంతగానో చక్కగా అన్ని విషయాల్లో కూడా చాలాగా పెంచాము. కాబట్టి ఆ బిడ్డకి ఎటువంటి కష్టం రాకుండా మరి ఆ బిడ్డని మీ చేతిలోకి అప్పిస్తున్నాం. కాబట్టి ముందు మీరే అది బిడ్డను ముందు నుంచి నడిపించాలని మనం చేస్తున్నాం. కాబట్టి పిల్లలు మాత్రం మరి అన్ని విషయాలు అన్నీ నేర్చుకోవడం విషయాలు
ధన్యవాదములు. అంటే మాకు తెలుగు కొంచెం రాదు. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ అంతా నడిపించిన మన పాస్టర్ గారికి, మన స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మా మావయ్య గారికి, మా తాతయ్య గారికి, అలాగే పాస్టర్ గారికి అందరికీ వందనాలండి. అలాగే ఈ మా ఫంక్షన్కి అక్కడి నుంచి మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన అందరూ ఆరన్ వాళ్ళ సైడ్ ఫ్యామిలీస్ అందరికీ వందనాలండి. అండ్ ఇంకా మా మామయ్య గారు, మా పెద్దమ్మలు వీళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చారు, మనకి ఇక్కడి నుంచి కూడా వెళ్ళి వచ్చారు. అందరికీ వందనాలండి. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ అంతా బాగా జరిగేలా చూసి అండ్ ప్రే చేసిన మన లైక్ చర్చ్ మెంబర్స్ అందరికీ, ఇంకా స్త్రీల సమాజం అందరికీ కూడా వందనాలండి. ఇంకా మన సౌండ్ సిస్టమ్ వాళ్ళకి, మన మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళకి అందరికీ వందనాలండి. అండ్ once again, like everybody, whoever has come here, we are very grateful to you guys, whoever came, like accepted our invitation and came so far for us, and thanks for coming and thanks for blessing Devana and Vandana. Praise the Lord and thank you. కృపా సత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రములు ప్రభువా. మీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ప్రభు. మీ ప్రియ కుమారులు భక్తుల డాక్టర్ ఆరోను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఇరువురు జతపరచబడడానికి ఆయన నిశ్చితార్థం చేసుకోవడానికి కృప చూపించారు అయ్యా. ఇరు కుటుంబాలకు మీరిచ్చిన మంచి మనసుకై వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బిడ్డలను తల్లిదండ్రులు ఎలా పెంచారో ప్రభువా నాయన, ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ఘనమైన కార్యాలను బట్టి మేము చూస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులకు లోబడిన బిడ్డలుగా, మీకు భయపడిన బిడ్డలుగా ఈ బిడ్డలు ఉన్నారు ప్రభువా. ఈ కుటుంబము చక్కగా కట్టబడడానికి సహాయం చేయండి. వచ్చిన బంధువులు హృదయపూర్వకంగా వీరిని ఆశీర్వదించగలడానికి సహాయం చేయండి నాయనా. నీ కృపాసన్నిధి తోడుగా ఉంచండి. ఇరువురికి ఏక మనస్సు, ఏకాత్మ దయచేయండి ప్రభువా. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మంచి మనసును, ఒకరినొకరు క్షమించుకోవడానికి మంచి మనసును దయచేయండి. ఈ దినమున క్షమాపణ లేక అనేక కుటుంబాలు మనస్పర్ధలతో ఉన్నాయి ప్రభువా. అనేక కుటుంబాలు కొట్లాటలో ఉన్నాయి తండ్రి. కనుక సమాధానకర్తయ్యకు అధిపతిగా నీ ప్రియ కుమారుని భూమి మీదకి పంపించారు కనుక దైవజనులు హృదయపూర్వకంగా వీరిని ఆశీర్వదించడానికి సహాయం చేయండి. భక్తుల వారి కుటుంబం క్షేమముగా దూర ప్రాంతం నుండి రావడానికి సహాయం చేశారు. మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లునుగాక స్వామి. మంచి వాతావరణం అనుగ్రహించారు. మేము నామమును స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మరలా తిరిగి క్షేమంగా వెళ్ళడానికి సహాయం చేయండి. వివాహ పర్యంతము ఇరు కుటుంబాలకు తోడుగా ఉండి ఘనమైన వివాహము జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా ఆయనదున ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మ శోధంలోకి తేక దుష్టు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, నడిపింపు, తోడ్పాటు, డాక్టర్ ఆరోన్ దీవెన ఇరువురికి వివాహ పర్యంతం ఇరు కుటుంబాలకు సమాధానమనిచ్చి ఘనమైన వివాహములో స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నమ్మియున్నాను నీ సత్యవాదతము. ఈ మాహి మీద కృమ్మారించును దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబ కృమ్మారించును దేవా. అందరికీ వందనాలండి. దయచేసి అందరూ కూర్చుందాం. ఒక్కొక్కరుగా వచ్చి మరి ఈ యొక్క విరువుని ఆస్వాదించాలని ప్రేమపూర్వకంగా మనం
దైవజనులు తదుపరి మరి డాక్టర్ ఆరోన్ గారి పేరెంట్స్ తల్లిదండ్రులు ముందుకు వచ్చి ఆస్వాదిస్తారు. తదుపరి దీవెన గారి తల్లిదండ్రులు పేరెంట్స్ పెండెం శ్రీనివాసరావు గారు మేడం గారు ఇరువురు కూడా ముందుకు వచ్చి దేవునికి యెహోవా